తన చెల్లికి మాట ఇచ్చిన ప్రకారమే ధనాకి సొంత బిజినెస్ కోసం మొత్తం సిద్ధం చేసి ఇస్తాడు డాక్యుమెంట్స్. తన చేతిలో పెట్టి, ధన ఇది నీ కల. ఇక నీ సొంత తెలివితేటలతో నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలని అయితే చెప్పి సిరికి కూడా చెప్తాడు. అయితే సిరి ఎందుకన్నయ్యా ఇది మన కంపెనీ ద్వారా ఇవ్వడం లేదు కదా అంటే, కావాలనే ఇవ్వడం లేదు అంటే, మన కంపెనీ రెప్యుటేషన్ ఏమైనా దెబ్బతింటుందా అంటే, అలాని కాదు, ఇది కంప్లీట్గా ధన సొంత తెలివితేటల మీదే ఉండాలి, మనకు సంబంధించినట్టుగా ఉండకూడదు. ఎందుకంటే తన తెలివితేటలతో తన కాళ్ళ మీద తను నిలబడితేనే తనకి తెలుస్తుంది. అలాగే తనొక తెలివిగలవాడు అన్న ప్రూవ్ చేసుకుంటాడు అన్నట్టు చెప్పడంతో ఇక రామలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. ధన ఎప్పటినుంచో కోరుకున్న కల కూడా ఇదే కదా అని అయితే అనుకుంటూ ఉంటే, ఇక శ్రీలత, శ్రీవల్లి, సందీపు ధనాకి బిజినెస్ గురించి మొత్తం సిద్ధం చేసి ఇచ్చేశాడు డాక్యుమెంట్స్తో పాటు. దీన్ని ఎలా సర్వనాశనం చేయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటారు. అలాగే శ్రీలత ఒక పథకం కూడా వేస్తుంది. దాని ప్రకారం పోదాము, ధనా చేతులకి ఎలా ఇచ్చాడో అలాగే లాగేసుకో. సందీప్కి మాత్రం ఏ బిజినెస్కి కానీ ఏమీ పెట్టలేదు, కనీసం జీఎం పోస్ట్ కూడా ఇవ్వడం లేదు. ధనాకు మాత్రం వచ్చి రాగానే ఇంత చేస్తున్నాడు అన్నట్టు